హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో ఈ3 సీడ్ యాక్సిస్ రోడ్లో అయితే ఉన్నామండి. ఈ3 సీడ్ యాక్సిస్ రోడ్డుకి సంబంధించి ఒక ప్రధానమైనటువంటి అప్డేట్ ఉందండి. మనం ఈరోజు ఆ అప్డేట్ గురించి పూర్తిగా వివరంగా చూద్దామండి. అయితే ఈ వీడియోలో మనం సూటిగా సుత్తి లేకుండా ఉన్నది ఉన్నట్లు మాట్లాడుకుందామండి. ఇక మనం చూసినట్లయితే ఇప్పుడైతే మనం ఈ3 సీడ్ యాక్సిస్ రోడ్డు ఎక్కడి నుంచి అయితే ప్రారంభమవుతుందో అక్కడ దొండపాడు దగ్గర నుంచి ఇక్కడ మనం చూడొచ్చండి. క్లియర్గా వాకింగ్ ట్రాక్స్, సైక్లింగ్ ట్రాక్స్ నిర్మాణం చేసి ఉండడాన్ని మనం ఇక్కడైతే క్లియర్గా చూడొచ్చు. ఇదిగోండి, ఇటు కాంక్రీట్ వేసినదేమో సైక్లింగ్ ట్రాక్ అయితే పక్కనే ఉన్నదేమో వాకింగ్ ట్రాక్. ఇది 3 మీటర్లు, అది 3 మీటర్లు. సైక్లింగ్ ట్రాక్ 3 మీటర్లు ఉంటుంది, అలాగే వాకింగ్ ట్రాక్ కూడా 3 మీటర్లు ఉంటుంది. ఇది రాజధాని అమరావతిలో చాలా రోడ్లు నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. మనందరికీ తెలిసిన విషయమే. ఎన్ సిరీస్ రోడ్లు కానీ లేదంటే ఈ సిరీస్ రోడ్లు కానీ, ఈ 2 రోడ్లలో ఎక్కడైనా కానీ ప్రతి రోడ్డుకి సైక్లింగ్ ట్రాక్స్, వాకింగ్ ట్రాక్స్ వస్తాయని మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు మనం అది ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. చూడొచ్చండి, ఈ ప్రాంతంలో చూసినట్లయితే ఇది నిర్మాణం జరిగింది. మొట్టమొదటి ఈ సైక్లింగ్ ట్రాక్, వాకింగ్ ట్రాక్ అండి రాజధాని అమరావతిలో. ఇదే మొట్టమొదటిగా నిర్మాణం చేయడం. ఈ ఈ3 సీడ్ యాక్సిస్ రోడ్డు అనేది ఎన్సీసీ కంపెనీ వారైతే నిర్మాణం చేస్తూ ఉన్నారండి. మొత్తం 9 వరుసల రహదారి. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ పైపులన్నీ కూడా చూడొచ్చు. ఇవన్నీ కూడా 2014, 2019లో ఈ ఈ3 సీడ్ యాక్సిస్ రోడ్డుకి సంబంధించి కేబుల్ వ్యవస్థ పనులు జరిగాయి. అయితే అవన్నీ కూడా అసంపూర్తిగా జరగడం వలన అవన్నీ పాడైపోయినటువంటి పరిస్థితి. వాటన్నిటిని తీసివేసి కొత్తగా నిర్మాణం చేశారండి మరలా పైప్ లైన్లు. ఇప్పటి వరకు మనం చూసినటువంటిది గ్రావిటీ కెనాల్. ఇదిగోండి, ఇవి ఇప్పటి వరకు మనం చూసిన పైపులు. ఈ గ్రావిటీ కెనాల్ నుంచి ఆ లారీ టిప్పర్ వెళ్తుంది కదా, అదేమో ఈ3 సీడ్ యాక్సిస్ రోడ్డు. అలాగే ఇదిగోండి మనం చూస్తున్నటువంటి సైక్లింగ్ ట్రాకు, వాకింగ్ ట్రాకు ఇదిగోండి ఇవి. రాజధాని అమరావతిలో పనులు చకచక జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడైతే గమనించవచ్చు. ఇదిగోండి, క్లియర్గా చూసినట్లయితే ఈ విధంగా జరుగుతుంది. మనం ఇంకాస్త ముందుకు వెళ్ళి చూస్తే ఒక 300 మీటర్ల వరకు అయితే ఈ ఏదైతే సైక్లింగ్ ట్రాకు, వాకింగ్ ట్రాకు నిర్మాణం చేశారండి. ఇదిగోండి, భూగర్భ కేబుల్ వ్యవస్థ పనులు పూర్తయిపోయిన తరువాత ఇదంతా కూడా పూడ్చివేయడం జరిగింది. ఈ మట్టి ఇదంతా చూడొచ్చండి. పూడ్చివేసిన తరువాత ఇదిగోండి డ్రైనేజీ వ్యవస్థ పనులు కూడా నిర్మాణం జరిగింది. ఇక్కడ క్లియర్గా చూడొచ్చు మనకి రైట్ సైడ్లో. దానిపైన ఏదైతే డ్రైనేజీ పైన వాకింగ్ ట్రాక్ రావడం జరిగింది, పక్కనేమో సైక్లింగ్ ట్రాక్ రావడం జరిగింది. అంటే పనులు ఎంత క్లారిటీగా చేస్తున్నారో మనకైతే అర్థమవుతుందండి. ఒకవైపునేమో ఈ3 సీడ్ యాక్సిస్ రోడ్డుకి చాలా అడ్డంకులు అయితే ఉన్నాయి. ల్యాండ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా కొన్ని ప్రాంతాల్లో రోడ్డు నిర్మాణం జరుగుతూ ఉంటే కొన్ని ప్రాంతాల్లో తార్ రోడ్డు వేసే స్థాయికి రావడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో భూములు తీసుకునే పని జరుగుతుంటే ఎక్కడైతే ఈ ఈ3 సీడ్ యాక్సిస్ రోడ్డు దొండపాడు దగ్గర ప్రారంభమవుతుందో అక్కడ మాత్రం ఈ విధంగా మనకి సైక్లింగ్ ట్రాక్, వాకింగ్ ట్రాక్ నిర్మాణం చేసి ఉంటాయని మనం చూడవచ్చండి. అంతేకాకుండా ఇక్కడ ఏదైతే నీరు కనిపిస్తుందో ఇదిగో ఈ ప్రాంతంలోనే భూమి లోపల అండర్ గ్రౌండ్ హెవీ లైన్ 220 kV హెవీ లైన్ కూడా నిర్మాణం చేసి పూడ్చివేయడం కూడా జరిగింది. ఇక్కడ మనం చూడొచ్చండి, ఈ సైక్లింగ్ ట్రాకు, వాకింగ్ ట్రాక్ వెంబడి కూడా కొత్తగా మొక్కలు నాటి ఉండడాన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇవిగోండి, ఈ చిన్న మొక్కలు ఏవైతే ఉన్నాయో ఇవి ఇప్పుడు ఈ సైక్లింగ్ ట్రాకు, వాకింగ్ ట్రాక్ నిర్మాణం తర్వాత ఆ మొక్కలు నాటారు. అంటే ఒకదాని వెంట ఒకటి ప్యారలల్గా అయితే పనులు వెళుతూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. పైన హై టెన్షన్ వైర్లు, ఈ వైర్లని ఏవైతే ఇప్పుడు మనం చెప్పాం కదా, భూమి లోపల 220 kV హెవీ లైన్ నిర్మాణం చేశారని, అది పూర్తయిపోయిన తర్వాత ఆ లైన్ మొత్తం కూడా తొలగించి వేస్తారు. ఏ ఎలక్ట్రికల్ వైర్లు కూడా రాజధాని అమరావతిలో బయటకు అయితే కనిపించవండి. ఇప్పుడు మనం మరలా రెండో వైపుకి రావడం జరిగింది. ఇప్పటి వరకు గ్రావిటీ కెనాల్ వైపు చూసాము. ఇప్పుడు ఈ3 సీడ్ యాక్సిస్ రోడ్డుకి లెఫ్ట్ వైపుకి రావడం జరిగింది. ఈ వైపు కూడా చూసినట్లయితే మనం చెప్పొచ్చు సైక్లింగ్ ట్రాకు, వాకింగ్ ట్రాక్కి సంబంధించి ఎర్త్ వర్క్ అయితే జరుగుతూ ఉంది. ఇదిగోండి, ఒకవైపు రోడ్డు నిర్మాణం పూర్తయింది, డ్రైనేజీ నిర్మాణం పూర్తయింది. ఈ ఇసుక పోసిందేమో భూగర్భ కేబుల్ వ్యవస్థ. అది అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇటువైపు కొత్తగా ఎర్రగా మట్టి కనిపిస్తుంది కదా, అటువైపు కూడా మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో
సైక్లింగ్ ట్రాకు, వాకింగ్ ట్రాకు నిర్మాణం అయితే జరుగుతుందండి. మొత్తం మనం చూసినట్లయితే E3 సీడ్ యాక్సిస్ రోడ్ అనేది 21.7 కిలోమీటర్ల పొడవు అయితే ఉంటుంది. ఈ మొత్తం కూడా 230 కోట్ల రూపాయలతో ఈ E3 సీడ్ యాక్సిస్ రోడ్ని అయితే నిర్మాణం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా NH16కి అయితే ఇది డైరెక్ట్గా కనెక్ట్ అయి ఉంటుంది. అంతేకాకుండా విజయవాడకి, అమరావతికి కనెక్టివిటీకి ప్రధానమైనటువంటి రహదారి ఈ E3 సీడ్ యాక్సిస్ రోడ్డు. 9 వరుసల రహదారి. ఇక్కడ చూడొచ్చండి, బ్యాలెన్స్ రోడ్డు వర్కులు కూడా పూర్తి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఒక JCB ఇవన్నీ కూడా పూర్తి చేస్తూ ఉందండి. అంటే దొండపాడు వైపు నుంచి ఈ రోడ్డు ఏదైతే ఉందో పూర్తిగా నిర్మాణం చేసుకుంటూ రావడం మొదలుపెట్టింది అని మనం అయితే చెప్పుకోవచ్చు. దూరంగా రైట్ సైడ్లో ఒక పెద్ద డ్రమ్స్, అవి కాయిల్ డ్రమ్స్ కనిపిస్తున్నాయి కదా, అదేనండి 220 kV హెవీ లైన్స్కి సంబంధించినటువంటి డ్రమ్స్. ఆ నిర్మాణం అటు పూర్తయిపోయింది. పనులైతే చాలా చకచక జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. మనం ఈ వీడియోలో మొట్టమొదటగా రాజధాని అమరావతిలో నిర్మాణం చేసినటువంటి సైక్లింగ్ ట్రాక్స్, వాకింగ్ ట్రాక్స్ని మనం అయితే చూడడం జరిగిందండి. ఇది చాలా పనులు ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితిని అర్థం చేస్తూ ఉంది. రాజధాని అమరావతిలో నిర్మాణం చేసే ప్రతి రోడ్డు వెంబడి కూడా ఇలాగే సైక్లింగ్ ట్రాక్స్, వాకింగ్ ట్రాక్స్ రాబోతున్నాయండి. అతి తొందరలో మనమైతే ఆ విజువల్ని, ఆ యొక్క దృశ్యాన్ని చూడబోతున్నామండి. బ్యాలెన్స్ వర్క్ ఏదైతే E3 సీడ్ యాక్సిస్ రోడ్డు బ్యాలెన్స్ వర్కులు కూడా ఈ విధంగా కంకర వర్క్ ఇవన్నీ జరుగుతున్నాయండి. మనం చూస్తున్నటువంటి ఇప్పుడు ఏదైతే E3 సీడ్ యాక్సిస్ రోడ్డు తార్ రోడ్డు ఉందో అది 2014, 2019లోనే నిర్మాణం చేశారు. ఇక అప్పటి నుంచి ఈ రోడ్డు పైన రాకపోకలు సాగిస్తూనే ఉన్నారు. ఇదిగోండి ఈ తార్ రోడ్డు 2014, 2019లో నిర్మాణం చేశారు. అయితే ఇప్పుడు ఈ రోడ్డు మొత్తాన్ని కూడా తవ్వివేయవలసి ఉంది. తవ్వేసి కొత్తగా అయితే నిర్మాణం చేయాలి. అయితే దాని వెంబడి వచ్చేటువంటి ఎలక్ట్రికల్ కానీ, డ్రైనేజీ కానీ పూర్తి అవ్వడం వలన ఇక్కడ మనం ఈ యొక్క సైక్లింగ్ ట్రాక్స్, వాకింగ్ ట్రాక్స్కి సంబంధించినటువంటి పనులు చేశారు అని మనం అయితే చెప్పుకోవచ్చు. చూడొచ్చండి, పనులు అయితే ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి. ఇది ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియోలో మనం రాజధాని అమరావతిలో మొట్టమొదటిసారిగా ఫస్ట్ సైక్లింగ్ ట్రాకు, వాకింగ్ ట్రాక్కి సంబంధించినటువంటి రోడ్డు, ఆ వాకింగ్ ట్రాక్లు నిర్మాణం చేయడం మనం ఈ వీడియోలో ప్రధానమైనటువంటి అప్డేట్గా చెప్పుకుంటూ ఉన్నాం, మీకు నేను చూపిస్తూ ఉన్నా. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. ఇదిగోండి ఇక్కడ కూడా సైక్లింగ్ ట్రాక్, వాకింగ్ ట్రాక్కి సంబంధించి కంప చెట్లు ఇవన్నీ కూడా నేలను చదును చేసి ఉంచడాన్ని మనం అయితే చూడవచ్చు. పనులు అయితే ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ మనం చూడొచ్చండి, ఈ ఇసుక కుప్పలు కానీ, మట్టి కుప్పలు కానీ ఎన్నున్నాయో రోడ్డు నిర్మాణం త్వరగా పూర్తి చేయడం కోసం ఇవన్నీ కూడా రావడం జరిగింది. ఇవేనండి 220 kV హెవీ లైన్స్కి సంబంధించినటువంటి కాయిల్ డ్రమ్స్, ఇవన్నీ ఎంటీ కాయిల్ డ్రమ్స్. ఇది ఈ వీడియో గురించి వివరణ. అందరికీ నమస్కారం.